మనం వర్షంలో డ్రైవ్ చేసేటప్పుడు మనకు విజిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. రోడ్లు జారుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ వర్షం వల్ల కార్ లోపల అద్దాలన్నిటికీ కూడా చెమ్మ పట్టేసి విజిబిలిటీ ఇంకా కష్టంగా అవుతుంది. అలానే రోడ్డు మీద వాటర్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఈ వాటర్ స్ట్రక్ అయి ఉండడం వల్ల మన ఆ వాటర్లో స్పీడ్గా వెళ్తే ఆ వాటర్లో గొంతులు ఉన్నాయా, మ్యాన్ హోల్స్ ఉన్నాయా అనే విషయం కూడా మనకి తెలియదు. స్పీడ్గా వెళ్ళడం వలన టైరు రోడ్ని సరిగ్గా గ్రిప్ చేయదు. దానివల్ల టైర్ అనేది వాటర్లోనే తిరుగుతుంది. ఈ కారణం చేత మనకి కంట్రోల్ తప్పి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షంలో వెళ్ళేటప్పుడు నార్మల్గా కంటే కూడా బ్రేకింగ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ కావాలి. అంటే మీరు బ్రేక్ వేసిన తర్వాత మీ వెహికల్ ఆగే దూరం కంటే కూడా ఎక్కువ డిస్టెన్స్లో ఆగుతుంది. ఎందుకంటే టైర్స్ జారుకుంటూ వెళ్తాయి కాబట్టి మనం స్పీడ్ని తగ్గించాలి. ఈ స్పీడ్ తగ్గించడం వల్ల విజిబిలిటీ సరిగ్గా లేకపోయినా మనకి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్ కనపడినా కూడా లో స్పీడ్లో ఉంటాం కాబట్టి కంట్రోల్ చేయడం అనేది కొంచెం ఈజీ అవుతుంది. అట్ ది సేమ్ టైం స్లోగా వెళ్ళడం వల్ల వాటర్ అనేది పక్కన వాళ్ళ మీద చెందకుండా ఉంటుంది. అలానే లోపల చెమ్మ పట్టినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏసీలో నేను చూపించిన విధంగా ఈ సెట్టింగ్స్ని అడ్జస్ట్ చేసుకుంటే ఎంతో కొంత కొంచెం విజిబిలిటీ బెటర్ అవుతుంది. ఎంతో కొంత, పూర్తిగా కాదు, ఎంతో కొంత విజిబిలిటీ అనేది బెటర్ అవుతుంది. వర్షంలో వెళ్ళేటప్పుడు సడన్గా బ్రేకులు చేయడం, అటు ఇటు సడన్ మూమెంట్స్ ఇవ్వడం లాంటివి చేయకండి. ఎందుకంటే మనలాగే వెనకాల వాళ్ళకు కూడా, ఎదురుగుండా వచ్చే వాళ్ళకు కూడా విజిబిలిటీ అనేది లో ఉంటుంది. మనం సడన్ మూమెంట్స్ ఇచ్చినా లేకపోతే గట్టిగా బ్రేకులు నొక్కినా, సడన్ బ్రేకులు నొక్కినా వాళ్ళు ఇబ్బంది పడి యాక్సిడెంట్లు జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.